వ్యాపారం. ఈరోజు మన తెలంగాణ కథేందో చూద్దాం. తెలంగాణ అంటే అదోటి పేరు కాదు, దానికో గట్టి పానం, ఒక తడాకా ఉంది. ఆ కథలకి పోదామా మరి? ఏ మాటలు చూడండి, గీ మాటలల్లనే ఉంది తెలంగాణ సత్తా అంతా. మట్టితో పుట్టిన సంస్కృతి, శ్రమతో నిండిన జీవితం, పోరాటంతో గెలుచుకున్న స్వాభిమానం. అంటే ఈ మట్టిలో పుట్టినోళ్లం, కట్టపడి బతికినోళ్లం. అట్లని ఎవడనొచ్చి మీద పడితే ఊకోలే, పోరాడి సంపాదించుకున్న ఆత్మాభిమానం మనది. ఇదే గదా అసలు తెలంగాణ అంటే. సరే, ఈరోజు మన ప్రయాణం ఎట్లుంటదో ఒకసారి చూద్దాం. మొదటగా ఆత్మ, పోరాటం, పుట్టుక. ఆ తర్వాత 33 జిల్లాల కొత్త శకం. ఇక మన హైదరాబాద్ ముఖచిత్రం. తర్వాత మన సంస్కృతి, జీవన వేడుక. ఆఖరికి మట్టి నుండి వచ్చిన మన రుచులు. గీ 5 మజిలీలల్లా మన తెలంగాణ కథను మొత్తం ఇడిసి చూద్దాం. ఇక మొదలు పెడదాం మనం మొదటి ఘట్టం, ఆత్మ, పోరాటం, పుట్టుక. అసలు తెలంగాణ గుండె ధైర్యానికి, ఆత్మ గౌరవానికి పునాదులు ఎక్కడ పడ్డాయో చూద్దాం. ఈ ప్రయాణం ఎంత పెద్దదో చూడండి. కాకతీయుల కాలంలో వెలిగిన దీపం నిజాంల కింద నలిగినా కూడా ఆరిపోలేదు. ఆ తర్వాత దశాబ్దాల పోరాటం, ఎన్నో బలిదానాలు, ఒక్కో అడుగు ముందుకేసుకుంటా ఆఖరికి జూన్ 2, 2014 నాడు మన కల నిజమైంది. మన తెలంగాణ మన చేతికొచ్చింది. సరే, రాష్ట్రం ఏర్పడ్డం ఒక ఎత్తైతే ఆ తర్వాత జరిగిన ఓ పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే 33 జిల్లాల కొత్త శకం. పాలనను జనానికి దగ్గరగా తీసుకెళ్దామన్నమాట. రాష్ట్రం వచ్చిన కొత్తలా ఉన్నాయి 10 జిల్లాలే. ఏ చిన్న పని కావాలన్నా జనాలు జిల్లా కేంద్రానికే పోవాల్సిందే. ఎంత దూరం, ఎంత భారం, అంత గల్లీజే ఉందే. ఇప్పుడు చూడండి, ఆ 10 కాస్త ఏకంగా 33 అయినాయి. ఇదేదో లెక్కల గారడి గాదు. సర్కారును ప్రతి గల్లీకి, ప్రతి మనిషికి దగ్గర చెయ్యాలన్న ఒక పెద్ద ఆలోచన ఇది. మరి మార్పు వల్ల జనాలకేం లాభం జరిగింది అంటే, ఏ మారుమూల పల్లెటూరైనా సరే ఇప్పుడు అభివృద్ధికి దగ్గరైంది. రైతు బంధు కావాలన్నా, పిల్లల స్కాలర్షిప్ కావాలన్నా పనులు జల్దీ అయిపోతున్నాయి. అంతేకాదు, మన ఊరి సంస్కృతిని కాపాడుకుంటూనే బతుకులు బాగుపడాలన్నదే దీని వెనుకున్న అసలు ఉద్దేశం. సరే, జిల్లాల ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు మన రాష్ట్రానికే గుండెకాయలాంటి హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సంప్రదాయం, టెక్నాలజీ కలిసిన మన భాగ్యనగరం కథ ఏంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. నిన్న నిజాంల రాజధానిగా ఉన్న నగరం ఇయాల ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంటున్న ఒక గ్లోబల్ ఐటీ, బయోటెక్ హబ్. ఒక నగరం ఇంతగా మారుతుందా? ఇది మామూలు విషయం కాదు కదా. అసలు హైదరాబాద్ ఎందుకింత దూసుకుపోతోంది? దాని వెనకున్న కారణాలు ఇవే. పెద్ద పెద్ద ఐటీ, ఫార్మా కంపెనీలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బతకడానికి ఖర్చు తక్కువ, పనిచేసేటోళ్లకు కొదవలేదు, అన్నిటికంటే ముఖ్యంగా భద్రత, ప్రశాంతత. ఇవన్నీ కలిసే కదా హైదరాబాద్ని ఇంత స్పెషల్ చేసింది. ఇక ఈ పైసల ముచ్చట, ఉద్యోగాల ముచ్చట పక్కన పెడితే మన తెలంగాణ అసలు జీవమెక్కడుంది? మన సంస్కృతిలా. అదే మన రాష్ట్రానికి అసలైన గుండె చప్పుడు. ఆ పండుగల గురించి, ఆ పాటల గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ సమాజానికి పునాదే ఈ గంగా జమున తహజీబ్. ఇక్కడ బోనాల పండుగ ఎంత సంబురంగా జరుగుతుందో, రంజాన్, పీర్ల పండుగ కూడా అంతే ఘనంగా జరుగుతుంది. పండుగ నీదా నాదా అని కాదు, మనందరిది అనుకుని చేసుకుంటారు. అదే మన ప్రత్యేకత. ఇక బతుకమ్మ, ఆహా, దీన్ని పండుగ అనడం కంటే తెలంగాణ పానమనొచ్చు. రంగురంగుల పూలను పేర్చి ఆడిపాడే మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఇదొక ప్రతీక. నిజంగా బతుకమ్మ లేని తెలంగాణను మనం ఊహించలేం. సరే, మన ఈ ప్రయాణాన్ని తెలంగాణ రుచులతో ముగిద్దాం. ఆ మట్టి వాసనతో ఘుమఘుమలాడే వంటకాల గురించి తెలుసుకుందాం. వింటుంటేనే నోరూరుతుంది గదా. ఇక్కడ చూడండి మన రుచుల వైవిధ్యం. ఉత్తర తెలంగాణలో గిరిజన నాటుకోడి కూర ఘాటు, మధ్య తెలంగాణలో సర్వపిండి కమ్మదనం, జొన్న సంకటి బలం, ఇక దక్షిణ తెలంగాణలో రాగి సంకటి, పచ్చి పులుసు. మరి మన హైదరాబాద్ బిర్యానీ, హలీం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రతి ప్రాంతానికి తనదైన ఒక రుచి ఉంది. ముఖ్యంగా మన జొన్న, రాగి లాంటి చిరుధాన్యాలతో చేసే వంటకాలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. అంటే ఆఖరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తెలంగాణ అంటే కేవలం ఒక జాగ కాదు, అదొక చరిత్ర, అదొక ఉద్యమం, అదొక సంస్కృతి, అదొక మరచిపోలేని రుచి. ఇవన్నీ కలిస్తేనే మన తెలంగాణ. ఈ కథంతా విన్నాక ఒక్క ప్రశ్న అయితే మిగిలిపోతుంది. ఇంతకీ
ఒక ప్రాంతానికి అసలైన ఆత్మ ఏది? దాని చరిత్రనా, దాని సంస్కృత, లేక దాని అభివృద్ధ? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.